ఇది మామూలు రసీదు కాదు. ఇది నా జీవితంలో మీరు ఒకసారి చూస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతడు అత్యంత ప్రపంచంలోనే అత్యంత మోసకారి అని చెప్పి మొట్టమొదటిసారిగా చెప్పిన వాడిని నేను. తెలంగాణ రాష్ట్రంలో మీడియాను అణిచివేసి 100 కిలోమీటర్ల లోతు పాతి పెడతా అని చెప్పి ఏదైతే మాటలు చెప్పిండో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ రోజే నిన్ను బాతి పెట్టే రోజు వస్తుంది అని చెప్పి నేను ప్రశ్నించడం ప్రారంభించిన. నేను ప్రశ్నించే నాడు నేను ఒక్కనున్నా. ఇవాళ లక్షలాది గొంతులు మాట్లాడగలుగుతున్నాయి, ప్రశ్నించగలుగుతున్నాయి అంటే మా వంతు ప్రయత్నంగా ప్రజలమైన మేము చేసుకున్నాం. ఇది ఒక దశ, ఇప్పటి వరకు జరిగిన దశ. రెండో దశ ప్రశ్నించడమే కాదు, పని చేయడం కూడా రెండో దశ. ఈ పని చేసే కార్యక్రమమే భారతీయ జనతా పార్టీ నుంచి. ఈ తాడు భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది కాబట్టి ఢిల్లీకి వచ్చి కూర్చున్నా. ఈ తాడు తీసుకొని వస్తా, బరాబర్ అమరవీరుల స్తూపానికి మీ కాందాన్నంతా కట్టేసి ఈరగోలలు ఇచ్చి ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఈ బలం కొట్టిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రెండో అంశం, 38 కేసులు పెట్టినావు. 38 కేసులు పెట్టి నువ్వు సాధించింది ఏందయ్యా అంటే ఏమీ లేదు. ఒక్క కేసులోనన్నా పోలీసోళ్ళే నా మీద కేసు పెడితే పోలీసోళ్ళు బయటికి పోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత మంచి నాయకుని మీద కేసులు పెడతా ఉన్నాం, మా తరఫున కూడా కొట్లాడేటువంటి నాయకుని మీద కూడా కేసులు పెడతా ఉన్నామని చెప్పి పోలీసోళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. జడ్జిలు మదన పడ్డారు. కానీ మా చేతిలో అధికారం ఉందన్నటువంటి ఒక అహంకారంతో అలా నువ్వు చేసినావు. ఏమైంది? హుజూరాబాద్ కాడ చూలే, హుజూరాబాద్ కాడ నీ ఈపు నువ్వే వాళ్ళగొట్టుకున్నావు. హుజూరాబాదే కాదు, ఎక్కడ స్టార్ట్ అయినవో నువ్వు అక్కడికి తీసుకొచ్చి పెట్టే బాధ్యత మాది. నువ్వు ఏ 5 ఎకరాల కాడనైతే ప్రారంభమైనావో అక్కడికి తీసుకొస్తాం ఖచ్చితంగా. భారతీయ జనతా పార్టీ ద్వారా ఇంకా ప్రజల్లోకి ఎక్కువ పోయేటువంటి అవకాశం నాకు దొరికింది. రెండో కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇది దిగ్విజయంగా కొనసాగుతుంది. బరాబర్ బాతాల పోసేట్టే, ఇక బరాబర్ ప్రజల్లోకి వస్తాం, నీ సంగతి చెప్తాం. తీన్మార్ మల్లన్న మీద కేసులు పెట్టినందుకు బాధపడలే, నువ్వు జర్నలిజం కుతిక మీద కత్తి పెట్టినావు, నువ్వు ప్రశ్నించే గొంతుల మీద కత్తి పెట్టినావు, నువ్వు ఉద్యమకారులను తొక్కేటువంటి ప్రయత్నం చేసినావు. అందుకోసమే ఇవాళ సమాజం అంతా ఒకటైతా ఉన్నది. ఇవాళ సమాజంలోని ఉద్యమకారులంతా ఒకటైతా ఉన్నారు. నీకు మైహోమ్ సిమెంట్ తెచ్చి నీ రాజకీయ సమాధి కట్టకపోతే నన్ను అడుగు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.